ఇప్పుడే మీటింగ్ అయిపోయింది. ఒక్కొక్కరుగా నేతలు బయటకు వస్తున్నారు. మనతో మాట్లాడడానికి రాహుల్ సిద్ధిరెడ్డి ఉన్నారు. అన్న చాలాసేపు మాట్లాడారు. ఎలాంటి దిశానిర్దేశం చేశారు? ఒకటి రజతోత్సవ ముగింపు సమావేశాల సందర్భంగా వాళ్ళు జరిగినటువంటి పార్టీ వర్కింగ్ కమిటీ మీటింగ్ ఏదైతుందో కేసీఆర్ గారు పార్టీ భవిష్యత్ ప్రయాణం ఎట్లా ఉండాలనే విషయంలో ఒక దిశానిర్దేశం చేశారు. 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో రాష్ట్రం ఆగమైందనే విషయాన్ని ప్రజలు గమనించిందనే విషయాన్ని కూడా వారు తెలియజెప్పారు. అన్ని రంగాల్లో విఫలమైంది, అన్ని హామీలు ఇచ్చినాయని కూడా గాలికి వదిలేసి కాంగ్రెస్ పార్టీ లెక్కపత్రం లేకుండా రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. కాబట్టి ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ వైపు ఎదురు చూస్తున్నారనే విషయాన్ని చెప్తూనే ఒక బలమైనటువంటి అంటే తెలంగాణ ఆకాంక్షలు కాపాడాలంటే, తెలంగాణ ప్రజల యొక్క జీవితాలు బ్రహ్మాండంగా ఉండాలంటే ఒక రక్షణ కవచంగా బీఆర్ఎస్ పార్టీ ఉండగలుగుతుంది. మన పార్లమెంట్లో జరిగినటువంటి విషయాలు కూడా తేజస్వి సూర్య లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు, అంతకుముందు ఆ లావు కృష్ణదేవరాయలు లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు, ఇటువంటి వ్యక్తుల ఆలోచన విధానాన్ని నుంచి రాష్ట్రాన్ని కాపాడగలిగేటటువంటి ఒక రక్షణ కవచంగా బీఆర్ఎస్ పార్టీ తయారు కావాలా, దానికి బలమైనటువంటి పార్టీ తయారు కావాలా. కాబట్టి పార్టీ ఆర్గనైజేషను నిర్మాణానికి సంబంధించినటువంటి సూచనలు ఇచ్చారు. సభ్యత్వ నమోదు, మిగతా అనేక అంశాలకు సంబంధించి ఇవాళ రాష్ట్రంలో అన్ని రకాల పంటల కొనుగోళ్లు ఆగిపోయినాయి. దానికి పోరాట కార్యాచరణ, ఈ రకంగా ఒక క్రియాశీలమైనటువంటి పార్టీ నిర్మాణం బ్రహ్మాండంగా కొనసాగాలి. ఇవాళ ఉన్నటువంటి రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ మరింత యాక్టివ్గా బలంగా ప్రజల్లో ఉండాల్సినటువంటి ఒక సందర్భం వచ్చింది. కాబట్టి బ్రహ్మాండమైనటువంటి పార్టీ నిర్మాణం, సంస్థాగత నిర్మాణం జరుగుతూనే ప్రజా సమస్యల మీద పోరాడాలనే విషయాన్ని వారు చెప్పారు. ఆ రకంగా తీర్మానాలు కూడా చేశారు. రాబోయే రోజుల్లో ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నారో దానికి అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ నిర్మాణం జరుగుతుంది. ప్రజల ఆకాంక్షల కోసము, ప్రజల సమస్యల మీద పోరాటం జరుగుతుంది. తేజస్వి సూర్య మాట్లాడిన దాంట్లో తప్పేముందని చెప్పేసి బీజేపీ ఇక్కడ ఎంపీలు అడుగుతున్న పరిస్థితి నిజంగా మరి అట్లుందా? మరి అవి చేదగాని మాటలు. మీరు ఒకవేళ పార్టీలో ఉంటే కూడా తెలంగాణ వాళ్ళు తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించినట్టు మాట్లాడితే కూడా సమర్థించేంత చెదగాంతనము, నిష్క్రియాపరత్వం అక్కర్లే. తప్పు తప్పంటే అయిపోతుంది, రైతు అయిపోతుంది. ఎవరైనా సగటు తెలంగాణ బీజేపీ కార్యకర్తను పిలిచి తేజస్వి సూర్య కరెక్ట్ మాట్లాడడం లేదా అని చెప్పేసి కిషన్ రెడ్డి గారితో తెలిసిపోతుంది, లేదా మీద నాయకులు అడిగితే తెలిసిపోతుంది. అది అంత చెదగాంతనం ఎందుకు? అది ఎవరం నేను అందరం కూడా దాన్ని వ్యతిరేకించినాము. మీకెంత ప్రేమ ఎందుకు? అంటే ఇండియా పాక్ విడిపోయినప్పుడు కూడా చాలా మంది చనిపోయారు. అట్ ది సేమ్ టైం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పోయినప్పుడు కూడా చాలా బలిదానాలు జరిగినాయి. కానీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు. ఇండియా పాకిస్తాన్ విభజనను, తెలంగాణను ఇండియా, దీంట్లో మరి పాకిస్తాన్ వాళ్ళు ఇండియా వాళ్ళు ఏం ఆలోచన విధానం? ఇంకోటి ఆంధ్ర ఎంపీ అది తెలంగాణ వచ్చిన రోజు బ్లాక్ డే అంటాడు, మళ్ళీ వచ్చి హైదరాబాద్ తిరుగుతాడు. నేనేమంటే ఈ రకమైనటువంటి వ్యవహార శైలిని తెలంగాణ ప్రజలు ఎప్పుడూ ఇష్టపడరు. ఆ ఇష్టపడిన తత్వాన్ని బలంగా చాటేది బీఆర్ఎస్ పార్టీ. అందుకనే మాట్లాడినాం. బుద్ధి ఉండాలి కదా. అటువంటి మాటలు మాట్లాడితే కనీసము 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది మన బీజేపీ ఎంపీలు ఉండి వ్యతిరేకించకపోగా సమర్థించడం అనేది నీచమైనటువంటి మనస్తత్వాలకు పరాకాష్ట. భవిష్యత్తు మాదే అని మీరు అంటున్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు, గతమే ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి కొద్దిసేపట్లో చిట్చాట్లో చెప్పిన పరిస్థితి. అట్లనే ఉందనుకుందాం పరిస్థితి. కింద గంత ఉలికిపాటు ఎందుకు? మరి మేము ఒక సమావేశం పెట్టుకొని కేసీఆర్ గారు బయటకు వస్తే, ఈ మధ్యకాలంలో జగిత్యాలలో ఒక మీటింగ్, మళ్ళీ ఇప్పుడు మీటింగు, గంత ముఖ్యమంత్రి గారికి అంత ఉలికిపాటు ఎందుకు? కాంగ్రెస్ నాయకులకు ఉలికిపాటు ఎందుకు? మీరే బలంగా ఉన్నారంటే గంత అభద్రత ఎందుకు? కాబట్టి ఎవరు ప్రజలలో ఏముంది, ప్రజల మనసులలో ఏముంది, ఇవాళ కాంగ్రెస్ వైఫల్యాల మీద ఏం చర్చ జరుగుతుంది అనేది ముఖ్యమంత్రికి తెలుసు. కాబట్టి మేకపోతేగా మీరు తోటి మాట్లాడుతూ ఉన్నారు. కానీ భవిష్యత్తు చాలా క్లియర్గా కనబడుతూ ఉంది. బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత మాట్లాడాలి కేసీఆర్. కవిత ఏదైతే మరమనిషి అన్నదో ఫస్ట్ దానికి సమాధానం చెప్పు కేసీఆర్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి డైరెక్ట్ సవాల్ విసురుతుండు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నా కవిత పార్టీకి అధికార ప్రతినిధా? ఆమె పార్టీ ఏందో, వాళ్ళ లక్ష్యం ఏందో అదేందో ఇవాళ ప్రజల్లో చర్చ వచ్చినప్పుడు, వారు ఒక పార్టీగా ఉన్నారు అని చెప్పి ప్రజలు గమనించినప్పుడు అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు ఎవరు మాట్లాడితే ఆ అంశం గురించి ఎవరు అడుగుతున్నారు? కవిత గారు ఒక పార్టీ పెట్టుకున్నారని చెప్పి ఒక సమావేశం పెట్టి 4 మాటలు కేసీఆర్ గారిని అంటే మేము సమాధానం చెప్పాలా? అంటే నీ ఉద్దేశం ఏంది మరి? అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రివా, లేకపోతే కవిత పార్టీకి అధికార ప్రతినిధివా? ఈ చిల్లర రాజకీయం అర్థం కానంత పిచ్చోళ్ళం ఎవరైనా లేము. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడాలి, కేసీఆర్ గారి గురించి మాట్లాడిన దానికి ఏం చెప్పాలో చెప్తాం. చెప్పే సందర్భంలో చెప్పే పద్ధతులు చెప్తాం. ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే చెప్పనీకి మేమేం లేదు. ముఖ్యమంత్రి గారు మీ పని మీరు చూసుకోండి, మా పని మేము చూసుకుంటాం. కవిత డైరెక్ట్ కేసీఆర్ అటాక్ చేస్తుంది. బట్ దానికి సంబంధించి బీఆర్ఎస్
గట్టి సమాధానం ఇవ్వలేకపోతుంది అనేది ఒక చర్చ జరుగుతుంది. కేసీఆర్ గారి గురించి మాట్లాడాలంటే వారికి ఒక వ్యవస్థ ఉండాలి, తాహత ఉండాలి. 40-50 సంవత్సరాల రాజకీయ జీవితం ఉండి పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా వేలాది మంది నాయకులను తయారు చేసి తెలంగాణ ఉద్యమం కోసం పార్టీ పెట్టి తెలంగాణ తెచ్చి తెలంగాణను డెవలప్ చేసి ఇవాళ సుదీర్ఘకాలం ఇంతమంది వలస పాలకుల విద్వేషము కుట్రలు ఛేదించి 25 సంవత్సరాలు ఈ పార్టీ నిలబెట్టినటువంటి ఒక మహా వ్యక్తిని పట్టుకొని ఎటుపడితే మాట్లాడితే వాటికి ఏదో గొప్ప మాటలు మాట్లాడినట్టు వాళ్ళ మీద మేము సమాధానం చెప్పాలనా? అంటే బయట వాళ్ళు అంటే వేరు, సొంత బిడ్డే అంటుంది కదా, మరి ఏం చెప్తారు ప్రజలకు? ఎట్లా ఇప్పుడు టీఆర్ఎస్ అనేది కూడా రాజకీయాలలో వారు మా పార్టీ అధ్యక్షులు, సొంత వాళ్ళు బయట వాళ్ళు ఎవరు ఉంటారండి? కేసీఆర్ని నా తండ్రి సమానాన్ని కోరుకునే వాళ్ళు, భావించే వాళ్ళు కోట్లాది మంది రాష్ట్రంలో ఉన్నారు. రక్త సంబంధికులు అయితేనే సంబంధికులు అవుతారా? కాబట్టి రాజకీయపరమైనటువంటి కామెంట్లకు రాజకీయపరంగానే సమాధానం చెప్తాం. ఆడ రాగద్వేషాలు రక్త సంబంధాలు ఏమి ఉండవు. చర్చకు వచ్చినా కవిత ఇష్యూ మీటింగ్లో ఏమైనా చర్చకు వచ్చిందా? ఇప్పుడు నేను వచ్చిన విషయాలు మీకు ఆల్రెడీ ముందు చెప్పినా, ఇక మళ్ళీ దీని గురించి చర్చ ఎందుకండి? సో కవిత గురించి అసలు చర్చకు రాలేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఏదైతే 2.5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న విధ్వంసం గురించే కేసీఆర్ ప్రధానంగా మాకు దిశానిర్దేశం చేశాడు. ఏదైతే గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం, సంస్థాగత నిర్మాణంతో పాటు ఇటు పార్టీ క్యాడర్ను కూడా బలోపేతం చేయాలని చెప్పేసి కేసీఆర్ చెప్పిన పరిస్థితి. సో ధాన్యం కొనుగోలుకు సంబంధించి కూడా ఇటు హైడ్రా కానీ ధాన్యం కొనుగోలు కానీ ఇట్లా ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ 2.5 ఏళ్లలో ప్రతి అంశంలో విఫలమవుతుంది. అసలు నేను తెచ్చిన తెలంగాణలో ఇన్ని బాధలు ఎందుకు అని చెప్పేసి కూడా కేసీఆర్ కూడా చాలా ఎమోషనల్గా మాట్లాడారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కవిత వెనకాల నిజంగా కవిత పార్టీకి రేవంత్ రెడ్డి ఏమైనా అధికార ప్రతినిధి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఖచ్చితంగా కవిత అడిగిన ప్రశ్నలకు త్వరలోనే మేము సమాధానం చెప్తాం. సో కవిత ప్రశ్నలన్నిటికీ మేము ఇప్పటికే సమాధానం చెప్పాం. మళ్ళీ కవిత కనుక కేసీఆర్ అటాక్గా కామెంట్స్ చేస్తే దాన్ని ఖచ్చితంగా సరైన రీతిలో బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. కేసీఆర్కు కవిత ఒక్కతే కూతురు కాదు, కేసీఆర్కి చాలామంది రక్త సంబంధికులు కాకపోయినా తెలంగాణలో కేసీఆర్కు తెలంగాణ పెద్ద కుటుంబం అని చెప్పేసి రక్త సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. కేసీఆర్ని ఖచ్చితంగా అంటే తెలంగాణ మొత్తం ఒకటవుతుందని చెప్పేసి రావుల శ్రీధర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్ సురేష్ తొలికూల కోసం తెలంగాణ భవన్ నుంచి.